కల్పతరువు అంటూ గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అందులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్ద పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ సమస్య ప్రాథమిక అంచనాల కంటే కూడా ఇంకా తీవ్రంగా ఉందా? పియర్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 7వ బ్లాక్లోని 3 పియర్స్లోనూ నీటి ప్రవాహం వెళ్లే మార్గాల్లోనూ కాంక్రీట్ బీటలు వారినట్లుగా తాజా అధ్యయనంలో తేలింది. 18, 19, 20 పియర్స్లతో పాటు 2 పియర్ల మధ్య నీటి ప్రవాహం వెళ్లే మార్గంలో కూడా బీటలు వారినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ కాంక్రీట్ పటిష్టతను తెలుసుకునేందుకు క్రాక్ మ్యాపింగ్ కోసం అధ్యయనం చేయించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు చేసింది. ఇక మేడిగడ్డలో అధ్యయనం బాధ్యతను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ కు అప్పగించారు. ఈ సంస్థ పలు ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసింది. యుఎస్ ఇమేజరీ ద్వారా 7వ బ్లాక్లోని బీటలను గుర్తించారన్నారు. అయితే సిఎస్ఎంఆర్ఎస్ ఇచ్చిన సర్టిఫికేషన్స్ ఆధారంగా నీటిపారుదల శాఖ ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ కు ఈ బాధ్యతను అప్పగించింది. దీంతో ఎరిజోన్ క్రియేటివ్ ల్యాబ్స్ మేడిగడ్డ 7వ బ్లాక్లోని 11 గేట్లు 12 పియర్స్ పై అధ్యయనం చేస్తుంది. 3 పియర్లతో పాటు నీటి ప్రవాహ మార్గంలో బీటలు వారినట్లుగా అధ్యయనంలో గుర్తించారు. ఇరవయవ పియర్ కు బీటలు పెద్దగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 20వ పియర్ ఎగువ భాగంలో 19, 21వ పియర్స్ వైపు నేరెళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. అయితే స్టాప్ లాగ్ గ్రూప్ వద్ద దిగువ వైపు పియర్ కు 2 వైపులా కూడా బీటలు ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. దిగువన ఉన్న 19వ పియర్ వైపు 21వ పియర్ వైపు కూడా బీటలు ఉన్నాయి. అటు నీటి ప్రవాహ మార్గం 18, 19లో ఎగువన 9 నేరెళ్లు ఇక బీటలు ఉన్నట్లుగా తెలిపారు. ఇవి 1 మిల్లీమీటర్ నుంచి 10 మిల్లీమీటర్స్ వరకు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎన్డీఎస్ఏ సూచన మేరకు నిత్యం బీటలను పర్యవేక్షిస్తున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి.